కర్తను ధ్యానింపవే ఓ మనసా కర్తను ధ్యానింపవే. ఇహమున పరమున తానే దైవమని, ఇహమున పరమున తానే దైవమని కర్తను ధ్యానింపవే ఓ మనసా కర్తను ధ్యానింపవే. ఎల్ల జగతిని కలుగజేసిన ఏలిక ఎవరో ఎరుగుమమా. ఎల్ల జగతిని కలుగజేసిన ఏలిక ఎవరో ఎరుగుమమా. కూర్మి మీరగా తీరుగా తనదు చేతుల మీదుగా, కూర్మి మీరగా తీరుగా తనదు చేతుల మీదుగా. చేసిన ప్రతిరూప మీ మానవ బొమ్మ కర్తను ధ్యానింపవే ఓ మనసా కర్తను ధ్యానింపవే. ఆకాశములకు అధిరోహించిన అధిపవు ఎవరో ఎరుగమమా. మండలమునకు పునాది వేసిన వల్లభుడెవరో తెలియుమమా. గాలిని పిడికిట పట్టినవాడు, నీటిని మూటగా కట్టినవాడు, గాలిని పిడికిట పట్టినవాడు, నీటిని మూటగా కట్టినవాడు. సాంద్ర మధ్యమున మార్గము చేసిన మహానుభావుడు ఎవరో 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 కర్తను ధ్యానింపవే ఓ మనసా కర్తను ధ్యానింపవే. ఇహమున పరమున తానే దైవమని, ఇహమున పరమున తానే దైవమని కర్తను ధ్యానింపవే ఓ మనసా కర్తను ధ్యానింపవే. మాకు అత్యంత ప్రియమైనటువంటి ప్రవచన ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు చెప్తున్నాను. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి నేను వందనాలు చెప్తున్నాను. మరొకసారి మీ గృహాల్లోకి నన్ను ఆహ్వానించినందుకు మీ ప్రేమ అభిమానాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రం కాకుండా మీరందరూ అనుదినం నా ప్రార్థనలో ఉంటున్నారు. ఇది నా బాధ్యత. ఈ వర్తమానాలు వినేటువంటి ఈ ప్రవచన ఛానల్ ప్రేక్షకులందరినీ దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా నేను నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు మీరు నమ్మచ్చు ప్రియులారా. అంత మాత్రం కాకుండా మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారని
మరి ఈ వర్తమానాలు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచి అనేకులకు మేలుకరంగా ఉంచినట్లుగా ఈ వర్తమానాలన్నీ ఆశీర్వదించమని మరి ప్రార్థన చేస్తున్నారని, ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఒక్కడనే కాదు కదా ఈ ప్రవచన ఛానల్లో వాక్యోపదేశం చేసేది. అనేక మంది దైవ సేవకులు, దైవజనులు చెప్తుంటే నేను వాటిని కూడా వింటూ ఉంటాను. చాలా సంతోషం అవుద్ది. మా ప్రవచన ఛానల్లో ఇంత మంచి దైవజనులు వాక్యోపదేశం చేసేవాళ్ళు ఉన్నందుకు మరి ఈ ప్రవచన ఛానల్ని అత్యధికంగా వ్యాపింపజేసి అనేక ప్రాంతాల్లో అనేకులకి, లక్షలాది మందికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు వాక్యం చెప్పబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. కృపా సముద్రుడా, మీ పాదములు స్తోత్రాలు. మరొకసారి ప్రవచన ఛానల్ ద్వారా మీ వాక్యాన్ని ఉపదేశించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఇక్కడ మీ మాటలు మాత్రమే ఉంచండి, మీ గురించి మాత్రమే మేము మాట్లాడుకోవాలి. మీ సన్నిధి మాత్రం ఉంచండి. వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ ఛానల్ నడుపుతున్నటువంటి డైరెక్టర్ గారు వాళ్ళందరినీ ఆశీర్వదించండి. వాళ్ళ అవసరతలను మీరు తీర్చండి, వ్యాపింపజేయండి, సరిహద్దులు విశాలపరచండి. నీకే మహిమ ఘనత అర్పిస్తుంది. నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, గత కొన్ని వర్తమానాల్లో ప్రార్థన గురించిన అంశం గురించి మాట్లాడాను. 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా అని. అవును, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడని. మరి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, యేసుక్రీస్తు వారిని నమూనాగా తీసుకొని ఒక మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరిగింది. యేసు ప్రభు పొద్దున్నే పెందల కాడనే లేచి ప్రార్థన చేసినట్టు, సాయంకాలం ప్రార్థన చేసినట్టు, రాత్రంతా ప్రార్థనలు గడిపినట్టు, ఆ విధంగా యేసు ప్రభు గొప్ప ప్రార్థనాపరుడని, ప్రార్థన వల్లనే ఇలాంటి సాధ్యమని ఆయన చెప్పడం మనం విన్నాం. నేను నమ్ముతున్న మా ప్రవచన ఛానల్ ప్రేక్షక మహాశయులు ప్రార్థనలో బాగా బలపడ్డారని, ప్రార్థన క్రమంలోకి వచ్చారని నేను నమ్ముతున్న. ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన మానకండి. ప్రార్థన ద్వారా మనం ఎలాంటి సమస్యను కూడా సులసూత్రంగా అధిగమించవచ్చు, పరిష్కరించుకోవచ్చు. అయితే ఈరోజు మాట్లాడబోయే మాటలో నేను మా క్రైస్తవ కుటుంబాలు, ఏ సంఘమైనా పర్వాలేదు, ఈ ప్రవచన ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకి ఓ ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రశ్న ప్రతిరోజు మీరు వేసుకోండి. మీకు నేను ఈరోజు వేస్తున్నాను ఈ ప్రశ్న, ప్రతిరోజు మీకు మీరు వేసుకోండి ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకోండి. అది మీరు ఎట్లా చెప్తారో జవాబు, అది మీ భక్తి మీద, మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, మీ నమ్మకత్వం మీద. నేను అడగబోయే ఆ ప్రశ్న ఏంటంటే, ఈరోజు బైబిల్ చదివారా? మర్చిపోకండి ఈ ప్రశ్న. తెల్లారంగానే మెలకు రాగానే మరి వాషప్ అయిపోద్ది కదా, ప్రిపేర్ అయిపోతారు కదా, ఆ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఈ ప్రశ్న వేసుకోండి. ఈరోజు బైబిల్ చదివారా? చదివితే చదివామనే జవాబు రావాలి. చదవలేదు అనే జవాబు వచ్చిందనుకోండి, అది ఆశీర్వాదకరమైన జీవితం కాదు. క్రైస్తవ జీవితం గురించి నేను మాట్లాడుతున్నా, క్రైస్తవుల గురించి, క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతున్నా. క్రైస్తవ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి వ్యక్తితో ఈ ప్రశ్న వేస్తున్నా. ఆ ఇంటి యజమాని గారితో అంటున్నా, ఏమండి సార్, మీరు ఎంత గొప్పవాళ్ళైనా పర్వాలేదు, మీరు ఒకళ్ళు ఆఫీసర్ కావచ్చు, ఒకళ్ళు మీరు కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే డిఎస్పీ, ఎస్పీ పోలీస్ ఆఫీసర్ కావచ్చు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, మీకు వేస్తున్న ప్రశ్న ఇది. బైబిల్ చదివారా మీరు? నాకు తీరుకున్నదండి ఆ మాట అనొద్దు. బైబిల్ చదవకుండా మీ కెరీర్ ప్రారంభిస్తే ఆ రోజు మీకు బ్లెస్సింగ్ లేదు. మీరు నిజంగా దేవుని బిడ్డ అయితే, మీరు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే, నేను గతకాలం చెప్పాను కదా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో, శరీరానుసారులు శరీరానికి సంబంధించిన విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మకు సంబంధించిన విషయాల మీద మనసు పెడతారు. కనుక మీరు ఆఫీసర్ అయినప్పటికీ, లేకపోతే ఒక లెక్చరర్ అయినప్పటికీ, లేకపోతే ఫార్మర్ అయినప్పటికీ, లేకపోతే ఒక మర్చెంట్ బిజినెస్ మ్యాగ్నెట్ అయినప్పటికీ, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నేను క్రైస్తవులతో అంటున్నానండి, మిగతా వాళ్ళతో అంటలే, యూ మస్ట్ రీడ్ ద బైబుల్ ఎవ్రీ డే. నో డే షుడ్ బి పాస్డ్ వితౌట్ రీడింగ్ ద బైబిల్. బైబిల్ చదవకుండా రోజు గడపకండి. ఇంటి యజమానితో అంటున్నా నేను, మిగతా వాళ్ళ సంగతి అట్టు పెట్టండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఇది ఎలాంటి ప్రక్రియ అంటే, వాక్యం చదవటం అనేటువంటిది ఆహారం తినడం లాంటిది, ప్రార్థన చేసుకోవడం లాంటిది, శ్వాసించడం లాంటిది. శ్వాసక్రియ అది రెండు అవసరం మనిషికి. ఏ వ్యక్తి అయితే క్రైస్తవ కుటుంబంలో ఇంటి యజమాని ప్రార్థన చేసేవాడిగా ఉండకుండా, బైబిల్ చదవకుండా ఉంటే,
ఆ వ్యక్తికి శ్వాస లేదు, ఆహారం లేదు. ఆహారం లేని వ్యక్తి, శ్వాస లేని వ్యక్తి బ్రతుకుతాడండి, ఆత్మీయంగా చచ్చిపోతారు. వాళ్ళలో జీవం ఉండదు. అందుకని వాళ్ళ జీవితాలు అన్ని ఫెయిల్యూర్సే. ఏదో డంబంగా కనబడుతూ ఉంటుంది, ఏదో సాధించినట్టు, ఏవో ప్రమోషన్లు వచ్చినట్టు, ఎవరో కలిగినట్టు, అయిపోయినట్టు, జరిగినట్టు, ఏదో తిప్పలు పడి అడ్డదారులు దొక్కి దైవక్రమం లేకుండా, దైవభక్తి లేకుండా, నమ్మకత్వం లేకుండా ఎట్నోటి మోసం చేసి అబద్ధాలు చెప్పు సాధించి మళ్ళీ కృతజ్ఞత కూడికి ఇంటి దగ్గర దేవుడు మాకు మేలు చేశాడు. అబద్ధం కదా అది. మానవ ప్రయత్నం లేకుండా దేవుని యొక్క ప్రమేయం, ద డివైన్ ఇంటర్వెన్షన్ అంటారు. పరలోకపు జోక్యం నీ జీవితంలో ఉండాలి, దేవుడు నీ జోక్యంలో ఉండాలి. అలా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మా నాన్నగారు స్టేషన్ మాస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన స్టేషన్ మాస్టర్ అంటే తెలుసు కదా మీకు. ఈజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ది స్టేషన్. ఆయన చేతి కింద అన్ని రకాలు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు, గార్డులు, టికెట్ కలెక్టర్లు, మరి లైసెన్స్ కూలీలు, ఆ పోర్టర్లు, ఆ స్టాఫ్ అంతా ఆయన కింద ఉండేది. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది రైల్వే స్టేషన్. అంత బాధ్యతలుండి కూడా ఆయన, నేను చిన్నప్పుడు చూస్తుండేవాడిని ఏలూరులో. ఆయన బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మరి డ్యూటీకి వెళ్ళటం నేను చూసేవాడిని. అంటే మా తండ్రి గారని గొప్ప చెప్పుకోవడం కాదు, ఈ వాజ్ ఎ జెన్యున్ క్రిస్టియన్, యథార్థమైన క్రైస్తవుడు. అంత మాత్రం కాకుండా ఆయన మా అమ్మగారితో చెప్పాడు, ఈరోజు బైబిల్ చదివామని. ఆమెగారు చెప్పేది, చదివానండి అని. ఏం చదివావు? ఆమె ఏం చదువుకున్న అధ్యాయాలు, ఆ డౌట్లన్నీ మా నాన్నగారిని అడుగుతుండు. మా నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అంతవరకు అయిపోయిందా? మేము 7 మగపిల్లలు మా తల్లిదండ్రులకి. అందరూ బైబిల్ చదవాల్సిందే. పెద్దడా బైబిల్ చదివా ఈరోజు? నువ్వు చదవలేనా? ఈరోజు టిఫిన్ లేదు నీకు. చదివావు, ఏం చదివా చెప్పు, నీకేం అర్థమైంది? మమ్మల్ని అందరినీ అడిగేవాళ్ళు, మేము అందరం చదివేవాళ్ళం. అందుకని ఈనాడు బైబిల్లో మరి నేను బైబిల్ అంతా తెలియకపోయినా సమృద్ధిగా ఎక్కువగా నేను బైబిల్ నేర్చుకున్నానని క్రీస్తుని అతిశయం చెప్పుకునేవాడు. రోజుకొకటి ప్రార్థన చేసేవాళ్ళు మా ఇంట్లో. ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన ఉండేది. కుటుంబ ప్రార్థనలో రోజుకొకరు బైబిల్ చదివి వాళ్ళు ప్రార్థన చేయాలి. నా వంతు గురువారం వచ్చేది, మేము అందరి కోసం ప్రార్థన చేసేవాళ్ళు. క్రైస్తవ కుటుంబం అంటే, ఆశీర్వదింపబడిన కుటుంబం అంటే అదే సుమా. కనుక ప్రతిరోజు ఈ ప్రశ్న వేసుకోండి. ఒక తల్లిగారు తండ్రిని అడగాలి, ఏమండి ఈరోజు బైబిల్ చదివారా మీరు? తండ్రి యొక్క బాధ్యత, ఇంటి యజమాని బాధ్యత ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ చదివారా లేదా. చదవకపోతే హీ మస్ట్ మోటివేట్ దెమ్. కోపపడకుండా, వాళ్ళని కఠినంగా ఉండకుండా, ప్రేమపూర్వకంగా, మరి ఎగ్జాంపులిఫైడ్ వేలో మాదిరికరమైన జీవితంలో బైబిల్ చదివితే లాభం ఏంటి? ఆయన వ్యక్తిగత జీవితం ద్వారా తెలపాలి. ఇదేదో పిచ్చి పుస్తకం, లేకపోతే అనవసరమైన పుస్తకం, మత పుస్తకం అని అనుకుంటే అది క్రైస్తవేతరులు అనుకోవచ్చు. ఇదేదో మత గ్రంథం, యేసు ప్రభు గురించి చెప్తారని. అయితే క్రైస్తవులు అట్లా అనుకోవడానికి వీలేదు. బైబిల్ లేనటువంటి క్రైస్తవ కుటుంబం అది క్రైస్తవ కుటుంబం కానే కాదు. కొంతమంది బైబిల్ ఉండి కూడా, ఇంట్లో ఉండి కూడా బైబిల్ చదవరు. ఈ మధ్య ఒక పెద్ద దైవ సేవకుడు ఒక మెసేజ్ ఇస్తుంటే నేను విన్నాను, చాలా నచ్చింది ఆ మాట నాకు. ఆయన చాలా గొప్ప దైవ సేవకుడు. ఆయన అంటాడు, దరిద్రులు అంటారు. దరిద్రులు ఎవరు? దరిద్రులు అంటే సంఖలో గొడుగు పెట్టుకొని వాన వస్తుంటే తడుచుకుంటే వెళ్తూ ఉంటారు అంటారు. అంటే సంఖలో గొడుగు ఉండి ఉపయోగించుకుంటే జాతకాలకి జడివాన, ఆ వర్షంలో కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇదేం దరిద్రం? చక్కగా గొడుగు ఉంది, గొడుగు పెట్టుకొని వర్షంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళచ్చు కదా. ఇంట్లో బైబిల్ పెట్టుకొని చదవరు వీళ్ళంటే దరిద్రులు. పెద్ద ఆఫీసర్లు. హీ మస్ట్ బి ఏ బిగ్ ఆఫీసర్ ఇఫ్ హీ డజంట్ రీడ్ ద బైబిల్ ఈజ్ ఏ పాపర్. దరిద్రుడు. నీ కోపం వచ్చినా అని రాసింది. ఒక దైవజనుడు అన్నాడు కనుక నేను ఆయన మాటలను ఆసరాగా తీసుకొని అంటున్నాను. యు మే బి వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. నువ్వు పెద్ద విద్యావంతుడు కావచ్చు, నువ్వు సైంటిస్టు కావచ్చు, లేకపోతే నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ అండ్ డోంట్ రీడ్ ద బైబిల్ యు ఆర్ ఏ పాపర్. నువ్వు దరిద్రుడివి. బిడ్డ, క్రైస్తవ బిడ్డ, నువ్వు బైబిల్ తప్పకుండా చదివి తీరాలి. బైబిల్ ఇంట్లో ఉండి ఎందుకు సుఖం? ఏం సుఖం? బైబిల్ ఇంట్లో ఉండటం వల్ల, చదవకపోతే దానివల్ల దరిద్రమే. నువ్వు ధనవంతుడు కావాలంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే, నీ జీవితం ఆశ్చర్యపోవడం ఉంటుంది. ప్రతిరోజు బైబిల్ చదువు. ఏదో నేను ఊసిపోయిన మాటలు ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను చిన్నతనం నుండి మా తల్లిదండ్రులు మరి బైబిల్ చదివించారు. నేను ఎంఏ చదువుకున్నాను. ఇంగ్లీష్ నాది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాది. వేలాది మందికి మరి నేను ఇంగ్లీష్ బోధించాను. ఇంగ్లీషు పండితుడిగా పేరు తెచ్చుకున్నా. నేను ఇంగ్లీష్ బాగా చెప్తానని ఒక 20 సంవత్సరాల పాటు మరి తెనాల్లో నేను పనిచేసాను. కాలేజీలో పనిచేశాను, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పనిచేశాను. ఆ కాలేజీలో పనిచేసేవాళ్ళు ఎంఏ, ఎంఈడి రిటైర్డ్ హెడ్ మాస్టర్లు వచ్చేవాళ్ళు ప్రైవేట్ కాలేజీలకి. వాడికి లీవ్ లెటర్ రాయటం చేతగాక నా దగ్గరికి వచ్చి రాసుకుని వెళ్ళేవాళ్ళు. మా ప్రిన్సిపాల్ గారు అడిగేవాడు, ఏమండి వాళ్ళు ఎంఏ బీఈడి ఎంఈడీలు చదివారు,
మీ చేత నన్ను అడుగుతారు ఎందుకు చెప్తానంటే నేను ఇంత చదువు చదివినా ఈ చదువు నాకు అక్కడికి రాలేదు, నాకు ఉపయోగపడలేదు. వాళ్ళు ఇచ్చే జీవితం నాకు సరిపోయేది కాదు అసలు. చాలా దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు వెంటాడుతుండి ఈ లోక సంబంధం ఉన్నటువంటి ప్రొఫెషన్స్ నాకేవి కూడా ఆశీర్వాదకరంగా ఉండలేదు. ఒక బైబిల్ మాత్రమే నాకు ఏమేమి కావాలో ఈ బైబిల్ నుంచి వచ్చినాయి. నాకు చాలామంది దైవ సేవకులు తెలుసు, పేదరికంలో దరిద్రంలో మగ్గిపోయి బైబిల్ భుజాన్ని పెట్టుకొని ఆ లాంతరోడ్డు పట్టుకొని ఊర్లమ్మట పల్లెటూర్లమ్మట ఆ చాలమ్మట నీళ్ళలో పడి బురదలో పడి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళి తర్వాత వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయి విమానాల్లో హెలికాప్టర్లో తిరిగిన చాలామంది దైవ శాఖలు నాకు ఈరోజు తెలుసు. బైబిల్ చదవటంలో వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి మరి నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళదలుచుకున్నాను. 1వ కీర్తన, ఇది తలమానికం క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ కుటుంబానికి. ఈ కీర్తన ఎంతైనా అవసరం. ప్రతిరోజు చదువుకోవచ్చు, ప్రతినిత్యం చదువుకోవచ్చు, బతికినంత కాలం ఈ అధ్యాయాన్ని ప్రతిరోజు చదువుకోవచ్చు. ఒక మంత్రం లాంటిది అనుకోండి. నేను చదివి వినిపిస్తాను, దయచేసి ఆలకించిందిగా మనం చేసుకుంటున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమును నడుపును. ఇక్కడ ఒక చెట్టు చూస్తున్నాం, సిమిలి ఉపమాలంకారం. అక్కడ ఆ చెట్టు తన లైఫ్ గురించి ఆలోచించింది. నేను ఎప్పుడు పచ్చగా ఉండాలి, ఎండ కాసినా గాలి కొట్టినా చెదిరిపోకూడదు, అదిరిపోకూడదు, బెదిరిపోకూడదు, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఫలభరితంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలంటే నా లైఫ్ ఏం చేసుకోవాలి? చాలామంది తల్లిదండ్రులు ఈరోజు పిల్లడు పుట్టుకుని ముందే కడుపులో ఉండగానే వాడిని డాక్టర్ని చేయాలని, వాడిని ఇంజనీర్ చేయాలని, అదేదో ఎంటెక్ అంట, అదేదో బీటెక్ అంట, అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, మరి ఇంకోటి హార్డ్వేర్ పంపించేస్తున్నారు విదేశాలకి. దయనీయంగా చచ్చిపోతుంది. నా చాలామంది యవనస్తులు విదేశాలకు పోయి అక్కడ ఎవరు కాల్పుల్లోనూ లేకపోతే ఒకళ్ళు ఈత కొట్టడానికి వెళ్ళారంట. కాలంలో అమెరికాలో కాలంలో మునిగి రావాల్సి వచ్చింది ఇండియా నుంచి వెళ్ళి. ఇక్కడిక్కడ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కనుక ఈ చెట్టు ఏమనుకుందంటే నేను అలాంటి జీవితం లేకుండా ఉన్న చోటనే ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. చెట్టు అంటే మానవ జీవితాన్ని పోలుస్తుంది. అందుకని ఫైనల్గా ఆ చెట్టు ఒక డెసిషన్కి వచ్చింది. ఏంటంటే నేను చక్కగా ఉండాలంటే, నేను పచ్చగా ఉండాలంటే, కడకడలాడుతూ ఉండాలంటే, చూడండి కొంతమంది ఇంట్లో డబ్బులు అంటే మాకు ఉసురుపోయి ఉంటుంది. ఎప్పుడు చూడు ఉసురు, ఏం బాగున్నారా, ఏం బాగున్నారు అంటారు. అదేం కర్మ, దేవుడు అలా పుట్టించలే మనల్ని అందుకోసం పుట్టించలే. ఈ చెట్టు అనుకుంటుంది నేను అలా ఉండకూడదు. భయంకరమైన ఎండగాళ్ళు వచ్చినప్పటికీ, పొడమటి గాళ్ళు వచ్చినప్పుడు, వేడి గాళ్ళు కొట్టినప్పటికీ నేను వసి వాడిపోకూడదు, విలవెల్లాడిపోకూడదు, వలవల్లాడిపోకూడదు. పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? ఆఖరిన ఒక కన్ఫర్మేషన్కి వచ్చింది, ఒక నిర్ణయానికి వచ్చింది. ఎక్కడ నిర్ణయించుకుని తెలుసు దాని జీవితాన్ని? ఒక కాలువ ఒడ్డున, నీటి కాలువ ఒడ్డున. అది సేఫ్టీ ప్లేస్ ఆ చెట్టుకి. ఎందుకంటే నిరంతరం వాటర్ ఫ్లో ఉంటుంది అక్కడ, నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది అక్కడ. కనుక ఆ వేర్లు ఆ నీటిని పీల్చుకొని ఆ మొక్క కొమ్మలకి, ఆకులకి మరి ప్రసరింపజేయటం వల్ల ఆకు వాడదంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంట. చెట్టు పచ్చగా ఉండాలంటే చెట్టు నీటి ఒడ్డున ఉండాలి. నీటి ఒడ్డున ఉంటే ఏం జరుగుద్ది? నీరు పీల్చుకొని ఆ నీరు త్రాగి చెట్టు పచ్చగా ఉంటుందంట. ఇర్మియా గ్రంథంలో కూడా అదే అంటాడు. వెట్టగలిగినప్పటికీ చింతపడదు, ఎండగాల్లో వచ్చినప్పటికీ ఆకు వాడిపోదు. తన కాలమందు ఇన్ డ్యూ సీజన్ ఎప్పుడు పళ్ళు ఇవ్వాలి అప్పుడు పళ్ళు ఇస్తూ ఉంటుంది. చెట్టు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ చెట్టు నీటి ఒడ్డున నాటబడినదై ఉండాలి. ఈ నీరంటే దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని వాక్యం నీటితో పోల్చాను. నీరంటే దేవుని వాక్యం ఉన్నది. నీటి దగ్గర చెట్టు ఉంటే పచ్చగా ఎలా ఉంటుందో, దేవుని వాక్యం ఎవరి దగ్గర అయితే సమృద్ధిగా ఉంటుందో ఆ చెట్టులాగా వాళ్ళు పచ్చగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ప్రతిదినం ధ్యానించేవారంటే ఆత్మానుసార్లు, శరీరానుసార్లు దేవుని వాక్యం చదవడానికి ప్రాముఖ్యత ఇవ్వరండి, ప్రాధాన్యత ఇవ్వరు. ఈరోజు టైం లేదనుకుంటారు. లేకపోతే కొంతమంది బైబిల్ తెచ్చి అలా కళ్ళు మూసి ఆ వేలు పెడతారు,
అక్కడ చదువుకున్న వాక్యం చూసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది మరి క్యాలెండర్లో చూస్తారు ఈరోజు వాక్యం అవుతుంది, ఇంక దాంతో సరిపుచ్చుకుంటారు. మీకు అన్నంలో 4 మెతుకులేసి పళ్ళెంలో కొద్ది కూరేసి తినమంటే అది సరిపోతుంది, సంతృప్తి పడుతుందా? కడుపు నిండా భోజనం చేయాలి కదా. ప్రతి దేవుని మీద ప్రతి గృహ యజమాని వాక్యాన్ని చదువుకొని దాన్ని ధ్యానించుకోవాలి. ఈ వాక్యం ఎవరి గురించి చెప్తుంది, దేవుడి గురించి ఏం చెప్తుంది, నన్ను గురించి ఏం చెప్తుంది, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, ఏం చేద్దాం అంటున్నాడు. ఇది దేవుని వాక్యం ఒక డైరెక్షన్. దావీదు మహారాజు 119 దావీదు కీర్తన 105వ వచనంలో ఒక బ్రహ్మాండమైన మాట అన్నాడు. ఆ మాట ఆనాటికి ఈనాటికి క్రైస్తవ మానవాళికి ఒక గైడెన్స్. ఏంటంటే ఆ మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ది వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ లైట్ అంటు మై పాత్. ఎంత బ్రహ్మాండమైన మాట. ఎవరన్నారు తెలుసా మాట? ది కింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఇస్రాయేల్ ప్రజల యొక్క రాజు అతను రాజు. రాజరికం ఉంది, పరిపాలన ఉంది, పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. మరి శత్రువులతో పోరాటం, ప్రజలను పరిపాలించాలి, ఎవరికైనా కష్టాలు రాకుండా, నమ్మకమైన వాడుగా, న్యాయవంతుడుగా మరి పేరు తెచ్చుకోవాలంటే చాలా బిజీ. ఈ వాజ్ బిజీ ఎనఫ్ నాట్ టు రీడ్ ద బైబిల్. ఆయన టైం లేదు బైబిల్ చదవడానికి. టైం ఎక్కడిది అసలు? ఎవరన్నా అనగలరా బైబిల్ చదివారండి అని? ఆయన అడగగలరా? కానీ ఆయన కమిట్మెంట్ వేరే. ఇవన్నీ కాదు నాకు నా మంత్రులు ఎవరు దారి చూపించరు, లేకపోతే నా సలహాదారులు ఎవరు దారి చూపించరు, లేకపోతే నా తెలివితేటలు కూడా పనికిరావు, నా అనుభవం పనికిరాదు, నా ఎక్స్పీరియన్సు, నా ఎడ్యుకేషన్ పనికిరాదు, నా కెపాసిటీ పనికిరాదు, నా స్టేటస్ పనికిరాదు, నా ఇన్ఫ్లుయెన్స్ పనికిరాదు. ఐఎమ్ నథింగ్ ఎల్స్ వితౌట్ రీడింగ్ ద బైబిల్. బైబిల్ చదవకపోతే నా బతుకు విలువలేని బతుకు. గనక నీ వాక్యం ఉంది చూసావు, ఎవరి వాక్యం? దేవుని వాక్యం. దేవా, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, దారి చూపిస్తుంది నన్ను. దారి తెలియదు రాజుగారు? రాజ్యం పరిపాలిస్తున్నావు కదా, దారి తెలియకపోతే రాజు ఎట్టయ్యావు నువ్వు? ఎందుకయ్యావు నువ్వు? దారి ఏం చూపిస్తావు? నీకే దారి తెలియకపోతే ప్రజలకేం దారి చూపిస్తావు నువ్వు? ఓ ఇంటి యజమాని, కలెక్టర్ గారు, ఓ ఆఫీసర్ గారు, ఓ పోలీస్ ఆఫీసర్ గారు, మీ కెరీర్లో, మీ ఉద్యోగ బాధ్యతల్లో సరైన నడిపింపు కావాలంటే యూ మస్ట్ రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే అండ్ మస్ట్ మెడిటేట్ అపాన్ ఇట్ ఫర్ సమ్ టైమ్. కొంతసేపు పొద్దున్న లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించి, బికాజ్ ఇట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యం కనుక నేను అంత ఎంఫసైజ్ చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏముందో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండను. అంత బ్రహ్మాండమైన మాట చూడండి. ఇన్ ద వెరీ బిగినింగ్, ఫస్ట్ ఏముందో తెలుసా? వాక్యం ఉందంట. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్, ఆదియందు వాక్యం ఉండేది. ఇంకేం నథింగ్ ఎల్స్. ఈ సృష్టి లేదు, ఈ విశ్వం లేదు, ఈ మానవ జాతి లేదు, జీవరాశులు లేరు, ఎవరు లేరు. బిఫోర్ ఆల్ దిస్ క్రియేషన్ వాజ్ క్రియేటెడ్, ఆల్ దిస్ యూనివర్స్ వాజ్ క్రియేటెడ్, దెర్ వాజ్ వర్డ్. వాక్యం చెప్తుంది అక్కడ. యూ మస్ట్ అగ్రీ దట్. మనం ఒప్పుకొని తీరాల్సిందే. కాదంటే పో ఎవరిదిలా ఇప్పుడు. కానీ వాక్యం చెప్తుందంటే మొట్టమొదటి దేవుని వాక్యం ఉంది. మొట్టమొదటి దేవుని వాక్యం ఉన్నప్పుడు నీ జీవితంలో మొట్టమొదటి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? మొట్టమొదటి ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుందంట? విత్ గాడ్, దేవుని యొద్ద ఉండను. వాక్యము దేవుని యొద్ద ఉంది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. వాక్యమే దేవుడు. ది వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ వాక్యం అంటే దేవుడు. గనుక దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యము అంటే దేవుడు నువ్వు నాకు దారి చూపిస్తావు. దేవా, నా దారి చూపించేది నువ్వే, నీ వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. రాంగ్ స్టెప్ లేకుండా చాలామంది అనుభవజ్ఞులు అయ్యుండి కూడా, విద్యాధికులు అయ్యుండి కూడా మరి తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. జీవితంలో తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేసి పతనం అయిపోతుంటారు. ఆశలు అడియాశలు అయిపోతుంటాయి. ఇటు జరిగిందేంటి అని కృంగిపోతారు. చాలామంది అనుకుంటే, ఏంటి నువ్వు ఇటు చేసేవేంటి, నువ్వు ఇటు చేస్తావు అనుకోలేదు. వాట్ ఈస్ దిస్ గ్రేట్ ఫెయిల్యూర్? ఎందుకని ఈ ఓటమి నీకు ఎలా వచ్చిందంటే, ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం విషయంలో ఆయన పట్టించుకోవట్లేదు. ప్రతిరోజు దేవుని వాక్యం చదివి, ఆ చదివే ముందు నేనైతే ఇలా చేస్తా, బైబిల్ చదివే ముందు, అయ్యా నాతో మాట్లాడండి, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు,
ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇగో పలానా ఆయన పలానా మాట చెప్పాడు, నన్ను చేయమంటా వద్దంటావా, పలానా పెళ్లి చూపులకు రమ్మని చెప్పారు, ఆ పిల్లని ఒప్పుకోనా వద్దా, నా కోసం కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి చేయడానికి. ప్రతి విషయంలో కూడా వీ మస్ట్ డిపెండ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ గుడ్ డైరెక్షన్, ఫర్ గుడ్ గైడెన్స్. దేవుని వాక్యం మనల్ని సరైనటువంటి దారిలో నడపడానికి, తప్పుడు అడుగులు వేయకుండా ఉండడానికి, ఫెయిల్యూర్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. భర్త చదివేవాడు ఉండాలి, భార్య చదివే వ్యక్తిగత ఎవరికి వాళ్ళే, కుటుంబంలో అందరికి కలిసి చదివేది ఒకటైతే ఎవరికి వాళ్ళు లేచి బైబిల్ చదవాలి. పిల్లలు చదవాలి, పిల్లలు చదువుతున్నారా లేదా అని ఇంటి యజమాని చెకప్ చేయాలి. ఈరోజు బైబిల్ చదివే ఎందుకు చదవలేను, అక్కడ వాడు కఠినంగా ఉండాల్సిందే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. 22 సామెతలు 6 వచనం. కనుక ఎవరు ఎలా నడిపించాలంటే త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎడ్యుకేషన్ చేసి ఆ ఇంగ్లీష్ మీడియంలో చేర్చి ఆ రైమ్స్ నేర్పించి ఆ టేబుల్స్ నేర్పించి మా అబ్బాయికి 70 వచ్చినాయి, మా అబ్బాయికి 90 వచ్చినాయి అని ర్యాంక్ కోసం సెక్యులర్ ఎడ్యుకేషన్లో ర్యాంక్ అక్కర్లేదు పిల్లలు. బైబిల్ ఎడ్యుకేషన్లో ర్యాంకులు తెప్పించుకోండి, విశ్వాన్ని పరిపాలిస్తావు, విజేత అవుతావు, నీకు ఎదురున్నదు. దావీదు మహారాజు యొక్క విజయ రహస్యం అదే. వాక్యానికి ఆయన ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇంకో దానికి ఇవ్వలేదు. అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. అందుకని ఆయన రాసిన కీర్తన అది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. బైబిల్ చదవని వాళ్ళు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తారంట. దుష్టులు అంటే ఇంగ్లీష్ భాషలో ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో అన్గాడ్లీ అనేది. దుష్టులు అంటే దుర్మార్గులని, మరి చెడ్డవాళ్ళని అట్లా వస్తుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్ అనే మాట ప్రకారం అయితే అన్గాడ్లీ అంటే దైవభక్తి లేని వాళ్ళు, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు, దేవుని మీద ప్రేమ లేని వాళ్ళు, దేవుని మాటని విలువ ఇవ్వని వాళ్ళు, దేవుడితో సంబంధం లేని వాళ్ళు. వాళ్ళకి ఏమైనా అవసరం వస్తే మనుషులను అడుగుతారు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది రాజకీయ నాయకులను, అది పోలీస్ ఆఫీసర్లను, లేదా పెద్దవాళ్ళను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారు, మమ్మల్ని మాతో రండి, పలానా వాళ్ళు మా మీద పోట్లాడుకొచ్చారు, మీరు వచ్చి మాట్లాడండి, లేదా పలానా లోపల పెట్టారు, బెయిల్ ఇప్పించండి. దే కన్సల్ట్ ది హ్యూమన్ బీయింగ్స్. దే నెవర్ వాంట్ టు ప్రే, దే నెవర్ వాంట్ టు కాంటాక్ట్ గాడ్, దే నెవర్ వాంట్ టు నో ది సిచ్యువేషన్ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. మీ సంగతి ఏంటి? బైబిల్ చదువుతున్నారా? చదవండి. ప్రతిరోజు ప్రశ్న వేస్తున్నా, ఈరోజు బైబిల్ చదివారా? నన్ను గుర్తు తెచ్చుకోండి ఒకసారి. నేను గుర్తు రాగానే ఈ ప్రశ్న గుర్తు రావాలి. ఈరోజు బైబిల్ చదివారా? 1వ కీర్తన మనసులో పెట్టుకోండి. దేవుని చిత్తం మీద మళ్ళీ ఒకసారి ధ్యానించుకుందాం. దేవుడి వాక్యం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు దేవుని వాక్యం గురించి మేము మాట్లాడుకున్నాం. ప్రతిరోజు బైబిల్ చదివారా అనే ప్రశ్న పరిశుద్ధాత్మ దేవా ఈ మాటలు వింటున్న వాళ్ళందరితో ఒకళ్ళు తండ్రి చదవకపోతే పిల్లలు అడగాలి, పిల్లలు చేయకపోతే తండ్రి అడగాలి, భార్యను భర్త అడగాలి. నువ్వు బైబిల్ చదివావా? నువ్వు ఈ మాట మర్చిపోకుండా చేయండి అయ్యా. మా ప్రవచన జాల ప్రేక్షకులు అందరూ కూడా బైబిల్ చదివే వాళ్ళుగా చేయండి. ఏ ఒక్కరు కూడా బైబిల్ చదవని వాళ్ళు ఉండకూడదు నాయన, ఉండకూడదు. నీకేం మనవి చేస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.